నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు బీసీ రిజర్వేషన్లపై ఒక కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ఒక బిల్లును, అలాగే విద్యా ఉద్యోగాల్లో బీసీల వాటాపై 42% పైన కూడా మరో బిల్లును ప్రవేశపెట్టి కూడా విజయవంతంగా ఆమోదం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా కొంతకాలంగా చాలామంది బీసీ సంఘ నాయకులు కూడా పోరాడుతున్నారు. అందులో ప్రధానంగా దాసు సురేష్ గారు ప్రధాన పాత్ర కూడా వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల్లో సంబంధించిన ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం పట్ల కూడా ఆయన అభిప్రాయం, అలాగే బీసీ సంఘాల తరఫున కూడా ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకుందాం. ఎన్నో పోరాటాలు, ఎన్నో సభలు, సమావేశాలు, కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఒక కొలిక్కి పడ్డట్టు ఒక ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ వాతావరణంలో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? సతీష్ అన్న ధన్యవాదాలు. ఏదైతే అనేక సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, ఈ బలహీన వర్గాలు ఏంటంటే ఒక రకమైనటువంటి వివక్షకు లోనవుతూ అవకాశాలకు దూరంగా ఉంచబడుతున్నాయి. మాలాంటి వాళ్ళు చదువుకొని కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసినా కూడా మేము స్వశక్తితో మేము ఎదగగలిగినాం, మేము కాలం మీద నిలబడ్డా కూడా మా వర్గాల లోపలనే ఆత్మహత్యలు జరగడం కావచ్చు, లేకపోతే ఏంటంటే మా వాళ్ళు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం లోపల మేము చేయాల్సిన పని మేము సంపాదించుకొని ఎదగడం కాదు, మా వర్గాలకు అండగా నిలబడాలంటటువంటి ఒక ఆలోచనతో పూర్తి స్థాయిలో ఉద్యమాలకు రావడం జరిగింది. ఇవాళ ఏదైతే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ మన తెలంగాణ శాసనసభలో ఏదైతే బిల్లు ఆమోదం జరిగిందో అది మేము కోరుకుంటున్నటువంటి బీసీ రాజ్యాధికార స్థాపనకు మేము తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ప్రాథమికంగా ఒక రకమైనటువంటి డేటా లేకపోవడం, అంటే ఒక ప్రామాణికత అనేది ఇంతకుముందు లేదు. ఎప్పుడైతే కులగణనకు అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనకు చట్టబద్ధత కలిగిందో, అంటే ఒక బిల్లులాగా అది బయటకు వచ్చిందో అప్పుడు ఒక ప్రామాణికం అనేది మాకు దొరికింది. ఇవాళ కొంతమంది ఏంటంటే జరిగినటువంటి కులగణన సరిగ్గా జరగలేదని చెప్పేసి నాన్న యాగి చేస్తున్నారు. అది ఏ విధంగా ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. మా జనాభా 56% ఉన్నా 66% ఉన్నా మేము కోరుకుంటుంది మొదట 42% రిజర్వేషన్. అది సాధించుకోవడానికి ఏంటంటే మాకు ఈ కులగణన ఉపయోగపడుతుంది. రెండో అంశం ఏంటంటే రాజ్యాధికారం మేము సాధించాలంటే తప్పకుండా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే జరగాల్సింది ఏంటంటే జాతీయ గణన ఏదైతే జాతీయ జనగణన లోపల కులగణన కనుక జరిగేది ఉంటే ఈ దేశం లోపల ఏ కులం ఏ వర్గం ఎంత ఉందనేటటువంటి విషయం తెలుస్తుంది. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన కూడా తప్పు పట్టే వాళ్ళు మరి అసలు విషయాలు బయటపెట్టాలి కదా. సో ఈ విధంగా కాకుండా ఏంటంటే మెడగేస్తే కాలు కేసులు, కాలు కేస్తే మెడగేసేటటువంటి విధంగా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఇన్రోల్ చేసిను. ఇలా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమంటున్నాడు, నేను రికార్డు చేసింది 56.33% బీసీ జనాభా నేను రికార్డు చేసిన. ఒకవేళ కనుక అది మీరు తప్పు అనుకునేది ఉంటే వచ్చే గణన లోపల మీరు దాన్ని పెంచుకున్న నాకేం అభ్యంతరం లేదు, కానీ మీకు ఏదైతే అందుబాటులోకి వస్తుందో దాన్ని వినియోగించుకోండి అనేటటువంటి ఒక మాటను ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా పాజిటివ్గా చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు అనేక ఇబ్బందులను ఎదుర్కొని కూడా నేను మొండిగా వివరించి ఈరోజు ఏంటంటే ఈ కులగణను సంపూర్ణం చేసిన, దీన్ని వాడుకోకపోయేది ఉంటే ఆయనకేం నష్టం లేదు, బీసీ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పి అది వాస్తవం. కాబట్టి ఇవాళ మేము అనుకున్నటువంటి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి మాకు ఒక ప్రాథమికంగా ఒక డేటా అవసరం ఉన్నది. ఆ డేటా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చట్టబద్ధం చేసింది. కాబట్టి మాకు అవకాశాలు మేము సాధించుకుంటాం, తప్పకుండా చట్టసభలో రిజర్వేషన్ సాధించుకుంటాం, దాంతోపాటు సప్లాన్ సాధించుకుంటాం. అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్, అంటే పారిశ్రామికంగా కావచ్చు, లేకపోతే బిజినెస్లో కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ల రూపంగా కావచ్చు, ప్రతి దానిలో కూడా మేము ఇలా అడిగే హక్కు మాకు వచ్చింది. మీరు కోర్టులు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏ ప్రాతిపదిక మీద మీరు అడుగుతారు అంటే ఇలా మాకు కులగణన అనే ప్రాతిపదిక మాకు ఉన్న తెలంగాణలో, కాబట్టి మా హక్కుగా మేము భావిస్తున్నామని చెప్పి మేము పోటీ పోరాటం చేయడానికి అవకాశం వచ్చింది. అయితే తొలిమెట్టు అయితే పూర్తి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న పని అయితే చేసింది. బిల్లు కూడా ఆమోదం తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇది ఉంది, అలాగే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది రిజర్వేషన్ అంశం. స్థానిక సంస్థలు కూడా 42% కావాలంటే మాత్రం కేంద్ర చట్ట సవరణ అయితే జరగాలి. ఈ నేపథ్యంలో మరి ఇది ముందుకెళ్తుందా? దీని వెనుక ఎవరు బలంగా ఉంటే మాత్రం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? ఏం జరగాలి? ఇంగ్లీష్ లోపల ఒక ప్రావర్బ్ ఉంటుంది, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ఇది కేవలం 50% రిజర్వేషన్ 50% మనకు మాత్రమే పరిమితం కావాలనేటటువంటి కేసును ఇందిరా సహానీ గారు 1992 లోపల వేస్తే, అంటే దానికి అడ్డుకట్ట వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఇది 50% కంటే మించొద్దని చెప్పేసి అని. మరి ఇవాళ ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు తీసుకొచ్చిళ్ళు, అంటే 60% అయింది. 50% సీలింగ్ని వాళ్ళు ఆల్రెడీ దాటేసారు కదా. ఇవాళ కేవలం తెలంగాణ మాత్రమే కాదు, తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అదే రకంగా ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కేరళలో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు మోర్ దాన్ 40 ఉన్నాయి. అక్కడ అంతా కూడా ఏంటంటే
అక్కడ ఏదైతే సీలింగ్ అనేది దాటేసిళ్ళు. ఇవాళ ఇవాళ ఏంటంటే అది పాసిబుల్ కావడానికి అంటే ఈ యొక్క 42% రిజర్వేషన్ పాసిబుల్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ జరగాలి. ఏదైతే మనం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ తెచ్చుకున్నామో అదే రకంగా ఒక చిన్న రాజ్యాంగ సవరణ కనుక మనకు పార్లమెంట్లో జరిగేది ఉంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 లోపల కావాల్సిన అమెండ్మెంట్స్ని కనుక చేసేది ఉంటే అది పార్లమెంట్లో ఉభయ సభలో కనుక ఆమోదం పొందేది ఉంటే దీన్ని అవలీలా తీసుకొని పోయి మనం షెడ్యూల్ 9లో పెట్టుకోవచ్చు. ఆ రకంగా చేయడం వల్ల సాధ్యమే. అయితే కాకపోతే మనసు ఉండాలి. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఆ మనసు ఈ యొక్క తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలకు ఉందా లేదా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఆ మనసు ఉందా లేదా, మరి నిజంగానే కనుక మోడీ బీసీ అయ్యేది ఉంటే బీసీలకు ప్రయోజనం కనుక కలిగేది ఉంటే దాన్ని స్వాగతిస్తారా లేకపోతే మోకాలు అడ్డు పెడతారా అనేటటువంటి దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు టెక్నాలజీ లేనటువంటి సందర్భం లోపల ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ మభ్యపెట్టి మసిపూసి మారడికాయ కాసేటటువంటి రాజకీయాలు ఇంతకుముందు పొలిటికల్ పార్టీలు చేసినాయి. ఇలా టెక్నాలజీ పెరిగిపోయింది, మీడియా పెరిగిపోయింది, ప్రజలు చైతన్యవంతమైంది కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు బీసీలను మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితి లేదు, మభ్యపెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాలాగా చదువుకున్న వాళ్ళం దేనికైనా కూడా తెగించేటటువంటి నాయకులం ఇలా వచ్చినాం కాబట్టి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సినటువంటి అనివార్యతను ఇవాళ మేము సమాజం లోపల తీసుకొస్తున్నాం. అదే మేము నైతిక విజయంగా భావిస్తున్నాం. సో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కూడా చేపట్టింది. దాని తర్వాత ఆ రిపోర్ట్ సంబంధించినవి కూడా బయట పెట్టలేదు. సో కాంగ్రెస్ కూడా సర్వే చేసినప్పుడు కూడా చాలామంది మీతో పాటు చాలామంది రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది ముందడుగేయదు, కాంగ్రెస్ పార్టీ అంతా డేర్ చేయదు, ఓన్లీ రిపోర్టు అయితే బయట పెట్టే పరిస్థితి ఉండదు, రిజర్వేషన్ అడ్డుకుంటుందని కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ అది రిపోర్టు బయట పెట్టడం కాక చట్ట రూపంలో ముందుకొచ్చిన క్రమంలో ముందుకొచ్చిన ఆ రిజల్ట్ ఇన్నప్పుడు ఏమనిపించింది? ముందుగా అంతపైన కాంగ్రెస్ పైన ఆరోపణలు చేసినప్పుడు కూడా మీరు నమ్మారా ముందుగా ఇది ముందుకెళ్తుందని? నేను ఏమన్నా అంటే అక్కడ ఏదైతే నిర్వహించినటువంటి విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లను చాలా సమన్వయంతో మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినాం. ఎక్కడెక్కడైతే మార్పులు చేయాల్సిన అవసరం ఉందో వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినాం. ఒక యాపిల్ పండు చెట్టు మీద నుండి కింద పడి దెబ్బ తాకితే ఆ పాడైనటువంటి ప్రాంతాన్ని తీసేసి మిగతాదని తింటాం కదా, అట్లనే ఇందులో కూడా కొంత స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. ఇది ఎక్కడే కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఒక స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒక ఎర్రర్లో ఉంటుంది అన్నట్టు. అయితే అది కన్సిడరబుల్ స్టాండర్డ్ డీవియేషన్. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ప్రభుత్వానికి మేము సూచించడం, ప్రభుత్వం కూడా రీసర్వే కోసం కొంత టైం ఇచ్చింది. అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇవాళ వాళ్ళు బయటపెట్టారు. అయితే టీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందంటే జరిగినటువంటి కులగణను అంటే సమగ్ర కులగణను ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఏమంటారు డెస్క్లో పెట్టుకున్నాడు, అంతే తప్పి దాన్ని బహిర్గతం చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా గ్రామాల వారీగా కులాల వారీగా కూడా లెక్కలు బయట పెట్టలేదు. మాకు కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి, మేము నివృత్తి చేసుకుంటాం తప్పించి ప్రాసెస్ని తప్పుపట్టేటటువంటి ఇప్పుడు మా చేతులతో మా వేళ్లతో మేము మా కళలో పొడుచుకోలేం కదా. మాకు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని మేము ఆస్వాదిస్తాం. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు కాదు, ఇప్పుడంతా పాజిటివ్ నాయకత్వం వచ్చింది. ఏదైతే ప్రజలకు ఉపయోగపడేటటువంటి దాన్ని ఫస్ట్ మేము సాధించుకుంటాం, తర్వాత మేము కొట్లాడతాం. ఇది ఒకరోజు అయ్యేటటువంటి పని కాదు. మేము అనుకున్న ఆకాంక్ష నెరవేరాలంటే మేము రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ కొట్లాట కొనసాగుతూనే ఉంటుంది. సో ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఏకకాలంలో ఇటు వర్గీకరణ అలాగే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై కూడా బిల్లు ఆమోదమైన నేపథ్యంలో మీ తరపు నుండి కూడా ప్రభుత్వానికి ఏమైనా కార్యక్రమం ఏమైనా చేయబోతున్నారా? తప్పకుండా. ఇలా ప్రభుత్వానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇవాళ మేము కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇది కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, తెలంగాణ అనేది దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మా బీసీ వర్గాలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగేటటువంటి విధంగా ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొని పోవడానికి పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి మేము నిర్ణయించినాం. దానికోసం త్వరలోనే హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభను వీలైతే మాకు క్షేత్రస్థాయిలో చాలా పట్టుంది, మాకు క్షేత్రస్థాయి నాయకత్వం ఉన్నది. మాకు ప్రతి మండలంలో కావచ్చు, అదే రకంగా నియోజకవర్గాలు జిల్లాలో మాకు నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తరలించి ఇక్కడ హైదరాబాద్ కూడా బస్తీ పాటలు మేము నిర్వహిస్తున్నాం. అక్కడున్న మా క్యాడర్ను కూడా తరలించి త్వరలోనే ఒక భారీ బహిరంగ సభను మేము ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియడంతో పాటు వారికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను లిబరేట్ చేయడం కోసం వారిని ముందు నిలబడమని చెప్పేసి కూడా మేము అడగబోతున్నాం. అదే రకంగా త్వరలోనే పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఒక భారీ ప్రదర్శనను మేము జంతర్ మంతర్ వేదికగా కూడా చేయడానికి మేము నిర్ణయించినాం. అందులో కూడా ఏంటంటే అన్ని అఖిల పక్ష పార్టీలను కూడా ఇన్వైట్ చేసి ఒక భారీ బహిరంగ ప్రదర్శనను ఏర్పాటు చేసి ఏంటంటే తప్పకుండా ఈ మూవ్మెంట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొని పోతున్నాం. చివరిగా ఒక మాట ముగించండి. రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో అమలు కావాలంటే ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్న అంశం, రాష్ట్ర పరిధిలో తన పాత్ర పూర్తి చేసింది, ఇక కేంద్రానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరెవరు భాగం కావాల్సిన అవసరం ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఏదైనా కానీ సామధాన భేద దండోపాయాలు మనం ఉపయోగించాలి. ఇదే వ్యూహం. ఈ వ్యూహం నిర్వహించేటటువంటి పరిస్థితి విషయం లోపల ఏంటంటే బీసీలు అగ్రగణ్యులు. అయితే ఇన్ని రోజులు ఏంటంటే ఈ సమాజానికి ఉత్పత్తి సేవలు అందించడానికి మా వ్యూహాలను వాడినాం. కానీ ఇప్పుడు మేము రాజ్యాధికారంలోకి రావడం కోసం ఏంటంటే మా వ్యూహాన్ని వాడబోతున్నాం. తప్పకుండా ఒక భారీ వ్యూహాన్ని మేము రచించబోతున్నాం. అందులో మా దగ్గర ఉన్నటువంటి బీసీ జర్నలిస్టులు కావచ్చు, బీసీ రచయితలు కావచ్చు, బీసీ కళాకారులు కావచ్చు, బీసీ ఉద్యోగులు కావచ్చు, బీసీ వ్యాపారవేత్తలు కావచ్చు, వీరితో పాటు సమాజంలో పనిచేస్తున్న బీసీ కుల సంఘ నాయకులు కావచ్చు, అదే రకంగా ఏంటంటే కార్మిక సంఘాల నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మా బీసీ నాయకులను కూడా మేము సమాయత్తం చేస్తున్నాం. ఇందులో ఏంటంటే కేవలం ఇది ప్రభుత్వ పాత్ర కాదు, ప్రతిపక్ష పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా బీసీ వర్గాల పట్ల నిలవాలనుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలి. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను కూడా ఏకీకరణ చేసి స్టూడెంట్స్ని కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని, జేఎన్యూ స్టూడెంట్స్ కూడా అందరిని ఏకీకరణ చేసి, మాకు ఢిల్లీ లోపల కూడా ఒక క్యాడర్ ఉన్నది అక్కడ స్లమ్స్ లోపల, సో వాళ్ళందరూ కూడా ఏకీకరణ చేసేదని తప్పకుండా ఒక బలమైన నినాదాన్ని ఢిల్లీ కేంద్రంగా మేము వినిపించడానికి సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది తెలంగాణలో మొత్తానికైతే ఇక రిజర్వేషన్పై కొలిక్కి వచ్చింది. ఇక రాజ్యాధికారమే లక్ష్యంగా తొలి అడుగైతే మాకు పడింది. తప్పకుండా అన్ని పార్టీలు కూడా సిద్ధం కావాలి. కాంగ్రెస్ పార్టీ అనుకున్న మాట ప్రకారం అయితే నెరవేర్చుకుని తప్పకుండా మేము మద్దతు ఇస్తాం. అవసరమైతే త్వరలో కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేసి కూడా వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం. అలాగే అన్ని పార్టీలు కలిసి రావాలి, వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనలో బీసీలకు రిజర్వేషన్ల కోసం మాత్రం బీసీ సంఘాలుగా మా పాత్ర ఉంటుందని కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందడుగు చేస్తున్న దాసు సురేష్ గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెనపస వంశీతో సత్య దిశా టీవీ, హైదరాబాద్.